నిజంగా దేవుడు గుర్తొచ్చాడండి. ఇక్కడ నుంచి నేను యూట్యూబ్ చేయలేనా? నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వదా? ఓకే, ఇట్లా స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా ఆఫ్ చేసేయాల్సిందేనా అనేసి చాలా మైండ్లో క్వశ్చన్స్ అయితే తిరిగాయండి. నైట్ మొత్తం అసలు నిద్ర పట్టలేదు, నిద్ర రాలేదు, చాలా బాధేసింది, ఇంకా ఏడుపు కూడా వచ్చేసింది, చాలా భయం వేసింది. నా ఛానల్ని నేను ఎట్లా చేయాలి, ఎట్లా సక్సెస్ చేసుకోవాలి, ఎట్లా మానిటైజేషన్ చేసుకోవాలి, ఈ యూట్యూబ్ పెట్టిన రూల్స్ తెచ్చాక చూశాక నిజంగా నాలాగే చాలామంది ఎట్లనే భయపడుతూ ఉంటారు కదండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇదైతే అసలు చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అండి. నాలాగే ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కదండి. ఓకే, మనం ఇట్లా బాధపడుతూ కూర్చుంటే అవ్వదు కదండి. ఈ యూట్యూబ్ తెచ్చిన అప్డేట్ అయితే ఇప్పుడు అమల్లోకి రాదు, వచ్చే ఫిబ్రవరి 1 నుంచి అయితే అమల్లోకి వస్తుంది. నా గురించి ఇప్పుడు చెప్తాను. నేను నా ఛానల్ స్టార్ట్ చేసి 3 నెలలు అవుతుందండి, కానీ నా ఛానల్కి ఎటువంటి గ్రోత్ లేదు, ఎటువంటి సబ్స్క్రైబర్స్ రావటం లేదు. ఓకే, ఇప్పటి వరకు అది కంప్లీట్గా పక్కన పెట్టేస్తే ఇక్కడి నుంచి నా ఛానల్కి నేను 5 నెలల టార్గెట్ అనేది పెట్టుకుంటానండి. ఇక్కడ నుంచి రేపటి నుంచి ప్రతిరోజు Day 1, Day 2, Day 3 అట్లా 5 months వరకు కూడా నేను వారానికి ఒక 3 లాంగ్ వీడియోస్, ఇంకా ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటూ వెళ్తానండి. నేను కష్టపడమే కాదండి, నా కష్టానికి మీరు సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ అండ్ లవ్ అందిస్తే కదండి నేను సక్సెస్ అవుతాను. అందుకే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు నచ్చిన విషయం నాతో కామెంట్ చేసి లైక్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీ లవ్ అండ్ సపోర్ట్ మా లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది ఒక చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాను కదా. చాలా బాధపడుతూ ఉంటాం, మా ఛానల్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా కంటిన్యూ చేయాలన్న ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. అందుకే మేమైతే కష్టపడతామని డిసైడ్ అయ్యామండి. మా కష్టానికి మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే మేము ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ఓకే అండి, నా ఛానల్లో నేనైతే 5 నెలల టార్గెట్ అనేది పెట్టుకున్నాను, చెప్పాను కదండి. ఈ 5 నెలల టార్గెట్ కంప్లీట్ అయ్యేసరికి నా ఛానల్ సక్సెస్ అవుతుందో లేదో, మానిటైజేషన్ అవుతుందో లేదో నాకు తెలియదు. అలాగే నేను ఈ ఛానల్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళడం జరగదు. ఈ 5 నెలలు కంప్లీట్ అయ్యేసరికి నా ఛానల్ ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, అనవసరం. ఇవన్నీ ఆలోచించనండి. రేపటి నుంచి నా డైలీ వ్లాగ్స్, లేదా నేను ఏం చేస్తున్నాను, నా ఇంట్లో ఏం జరుగుతుంది, లేదా ఏదైనా కుకింగ్ వీడియో చేస్తే అది మీతో షేర్ చేసుకుంటా అండి. మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అసలు ఈ యూట్యూబ్ వాడు ఏమనుకొని 4000 గంటలు 8000 గంటలకు పెంచాడో అర్థం కాలేదు అసలు. ఎందుకంటే మనలాగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ 4000 గంటలు అనేది చాలా పెద్ద టాస్క్. అట్లాంటిది ఈ 4000 గంటలు కాస్త 8000 గంటలకు పెంచాడంటే మనం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత మంచి వీడియోస్ పెట్టాలో నాకైతే అర్థం కావటం లేదండి. నాకు అనిపిస్తుంది ఇప్పటి వరకు ముందు మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళందరూ లక్కీ కదా అనేసి. ఇప్పటికైనా అయిపోయింది ఏం లేదండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే కొద్దిగా ఆలోచించి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఇప్పటికీ నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 2-3 months అయిన వాళ్ళకి ఒక ఆప్షన్ అయితే ఉందండి. ఎందుకంటే మనకైతే 5 నెలల గ్యాప్ అనేది ఉంది. ఈ 5 నెలల్లో మనం కష్టపడాలి. ఎంతమంది మానిటైజేషన్ చేసుకుంటామో, ఎంతమంది మానిటైజేషన్ చేసుకోకుండా ఉండిపోతాం అనేది ఆ తర్వాత ఆలోచిద్దాం. ఆ తర్వాత అవి జరుగుతాయి, దాని గురించి ఆలోచించకూడదు. ఓకే అండి, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు నా ఫ్యామిలీ మెంబర్స్గా నేను అనుకొని నా సక్సెస్ వెనుక మీరు తోడున్నారు కాబట్టి, నాతో పాటు ఇక్కడ నుంచి నాతో పాటు మీరు తోడుంటారు కాబట్టి ఈ అప్డేట్ని మీతో షేర్ చేసుకుందాం. మీతో పంచుకుంటే నాకు కొద్దిగా స్ట్రెంత్ అనేది వస్తుంది అనేసి మీతో షేర్ చేసుకున్నానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఎందుకు సపోర్ట్ అడుగుతున్నానంటే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అండి. మీరు ఎవరెవరికైతే సపోర్ట్ చేస్తారో అది చాలా వాల్యుబుల్ అండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకే
కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన మాలాంటి వాళ్ళకి మీ సపోర్ట్ని అందించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నాకు తెలిసి ఈ అప్డేట్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ అప్డేట్ అనేది ఆల్రెడీ చాలామంది ఈ వీడియోస్ని చేసేసారు. నేను కూడా నా ఎక్స్పీరియన్స్ని ఇంకా నా బాధని మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియోలోకి వచ్చాను. మీరు ఇక్కడ నుంచి అయితే నా యూట్యూబ్ జర్నీ మీతో స్టార్ట్ అవుతుందండి. ఇంకా ప్రతిరోజు కూడా ఇట్లా కెమెరా ముందుకు వచ్చి నాకు తెలిసిన విషయం ఏదైతే అది మీతో షేర్ చేసుకుంటా అండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.